గన్స్ అండ్ థైస్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా నన్ను ఇబ్బంది పెట్టారు. ఏంటి దీని టైటిల్ ఇది టైటిల్ పెడితేనే నేను వస్తాను ఇంటర్వ్యూకి చేస్తాను అని. ఫస్ట్ చేద్దాం అనుకుందే మనం, మళ్ళీ మీరు ఈ టైటిల్ పెడితేనే చేస్తాను. ఏంటది ఆ టైటిల్? తుపాకులు తొడలు మధ్య ఆర్జీవి. తుపాకుల తొడల మధ్య ఆర్జీవి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనకి ఎంతసేపు మన భాషలో ఉంటే దానికి ఎక్కువ అబ్సీనిటీ అనిపిస్తుంది. ఇంగ్లీష్లో గన్స్ అండ్ థైజ్ అంటే ఏంటి, ఒక వర్డ్కి అర్థం, ఆ వర్డ్ ఏ సబ్జెక్ట్ గురించి డిస్క్రిప్షన్ చేస్తుందో దాని అర్థం. సో ఇంగ్లీష్లో అనే ఒక మాటని మనకి తెలుగులో అనటం నామోషి. ఎందుకంటే మనమే మన భాషను కించపరిచేలా చూసుకుంటాం. అది హిపోక్రసీ. అది నాకు అందుకని గన్స్ అండ్ థైస్ అంటే ఏదో ఒక అందమైన ఇంగ్లీష్లో రొమాంటిక్గా అనిపిస్తుంది. తుపాకులు తొడలు అంటే వినటానికి చాలా ఘోరంగా ఉంటుంది కొంతమందికి. కానీ అది ఫోర్స్ చేసి దాన్ని బయటికి తీసుకురావడం నా ఉద్దేశం. అందుకని నేను మీతో అన్నాను తుపాకులు తొడలు అని చెప్పాను. తుపాకులు తొడలు గురించి రామ్గోపాల్ ఏం మాట్లాడాను. అప్పుడు ఒక ఇంగ్లీష్లో ఉన్న ఒక వర్డ్ని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు తెలుగు ఇంటర్వ్యూలో అదే అర్థం ఉండాలనేది నా ఉద్దేశం. ఓకే. సో మన థంబ్నెయిల్ తుపాకులు తొడలు. తుపాకుల తొడల మధ్యలో ఆర్జీవి అంటే గన్ని కొన్న ఒక పవర్ ఎలిమెంట్స్ ఉంటాయి. యూనో ఆ పవర్ ఎలిమెంట్స్ అనేది ఒక ఆస్పెక్ట్, ఒక ప్లూరల్ ఆస్పెక్ట్ ఉంది. గన్ అనేది ఒక సాధనం, అది క్రియేట్ చేసేది వేరే వేరే ఇవి ఉంటాయి. అందుకని ఆ ప్లూరల్ ఎలిమెంట్ అనేది నాకు ఐ లైక్ దట్. సో వీటి మధ్యలో ఆర్జీవి ఫిలాసఫీ ఉంది అక్కడ. ఓకే. అంటే ఒక ఏమంటారు దాన్ని, ఇట్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ వర్డ్ మర్చిపోయినాను. ఒక ఎనాలజీ. అది తుపాకుల మధ్య కాదు, తొడల మధ్యలో కాదు ఆర్జీవి, తుపాకుల తొడల మధ్యలో. తుపాకుల తొడలు ఎందుకంటే దట్ ఈస్ ద పాయింట్. సో జనాలకి రాంగ్గా రీచ్ అవుద్ది కదా టైటిల్ పెట్టగానే. రాంగ్గా రీచ్ అయ్యే డమ్ బోల్డ్ నా ఇంటర్వ్యూ చూడకూడదు. ఓకే. ఓకే. నేను ఇంతకుముందు వచ్చినాక అన్నారు థైస్ అనే పదాన్ని నేను మొత్తం ప్రపంచం అంతా అనుకునేటట్టుగా చేశాను మొత్తానికి. దాంట్లో ఒక వికటాటాసం చేసినట్టుగా. ఎందుకంటే కొన్ని వర్డ్స్ మనం బయట ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఉన్నప్పుడు అనుకుంటాం. ఎప్పుడైతే ఒక ప్లాట్ఫామ్ మీద బహిరంగంగా అనేసాడో అది ఇంకా దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది నార్మల్ వర్డ్, పార్ట్ ఆఫ్ ది కల్చర్. అందుకని ఇవాళ నేను బాంబేలో ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను గన్స్ అండ్ థైస్ గురించి. ప్రతి ఈవెన్ ఫీమేల్ యాంకర్స్ వాళ్ళు కూడా గన్స్ అండ్ థైస్ का नाम का వెబ్ సిరీస్ बनाया राम गोपाल वर्मा ने, గన్స్ అండ్ థైస్ का पीछे क्या ఇప్పుడు. సో థైస్ అనేది ఒక నార్మల్ వర్డ్ అయిపోయింది టీవీలో మాట్లాడటానికి. టీవీలో కానీ ఎనీ ప్లాట్ఫామ్లో మాట్లాడటానికి, మొత్తం డిస్కషన్స్లో. యూనో ఎందుకంటే మనిషికి ప్రతిసారి ఒక కాంటెక్స్ట్ కావాలి. తను ఉన్న పడాన్న దాన్ని అతను గౌరవించాడు కాబట్టి దానికి ఒక కాంటెక్స్ట్ ఇస్తే అది పార్ట్ ఆఫ్ ది కల్చర్ అయిపోతుంది. సో థైస్కి నేను ఆ స్టేటస్ ఇచ్చాను కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను. ఓకే. అండ్ గన్స్ గురించి దీని టైటిల్ గురించి వస్తే, దీనికి ముందుగా మీరు అనుకున్న టైటిల్ ముంబై జబ్ బాంబే థా, అంతేనా? అదేనా? ఇట్ లైక్ వర్కింగ్ టైటిల్. ఎనీకి మీరు చేసినప్పుడు ఒక ఎన్నో టైటిల్స్ అనుకుంటాం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టైంలో. సో అంతేనా, లేకపోతే యూనివర్సల్గా ఉండాలని ఇది మార్చారు? ఏం లేదు. ఓకే. ఎందుకంటే ముంబై జబ్ బాంబే థా నేను ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, నేను ఎప్పుడు చెప్పను కూడా లేదు, ట్విట్టర్ ద్వారా కానీ దేని ద్వారా కానీ. ఏదో కొంతమంది ఆఫీస్లో తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు దాని గురించి మాట్లాడారు కానీ దట్ వాజ్ నెవర్ నో అఫీషియల్ టైటిల్. అండ్ దీంట్లో మీరు చోటా షకీల్, దావూద్ ఇబ్రాహిం పేర్లు ఓపెన్గా వాడారు. ఏంటి దాంట్లో మీ ధైర్యం ఏంటి? వాళ్ళ స్టోరీ వాళ్ళది కాబట్టి. నేను ఎప్పుడు చేసిన కంపెనీ అవ్వచ్చు, రక్త చరిత్ర అవ్వచ్చు, నేను ఎప్పుడు ఓపెన్గానే వాడాను. నేను ఎవరి స్టోరీ దేని బ్యాక్డ్రాప్లో, దేని ఇన్స్పిరేషను, దేని బేస్ మీద తీస్తున్నాను అనేది నేను ఎప్పుడు ఐ నెవర్ హిట్ దట్ పార్ట్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు అసలు పర్సనల్ లైఫ్లో కానీ ఎక్కడ మీరు సెట్లో కానీ ఎప్పుడు పొరపాటునాడు బూత్ మాట్లాడినట్టు నేనైతే ఎక్కడ వినలేదు, ఎవరు చెప్పినప్పుడు వినలేదు. మీరు అసలు బూత్ యూజ్ చేయరు, తెలుగులో అయితే అసలు యూజ్ చేయరు. అలాంటిది మీరు బూత్ పదాలు వాడుతూనే డైలాగ్స్ ఉన్నాయి. ఏంటి దాని మీద? ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి బూత్ అనే మాట నాకు ఎప్పుడు ఎందుకంటే, నాకు మీరు ఏ బూత్ మాట చూసినా కూడా అది ఎక్కడో ఒక కనెక్షను, ఒక
అమ్మాయి మర్మవ్యాలకు సంబంధించింది కానీ ఒక సెక్షువల్ యాక్ట్కి సంబంధించిన దాంట్లో నుంచి వస్తుంది బూత్ అనేది ఎప్పుడు. అది ఎందుకంటే మీరు సెక్షువల్ యాక్ట్ జెనిటల్స్ మీద మీరు చిన్న చూపు ఒక జుగుప్సాకరమైన మనకు ఒక ప్రోగ్రామింగ్ ప్రకారం మన చిన్నప్పటి నుంచి ఒక సెట్ చేశారు కాబట్టి ఈ బూతులు అనేది కూడా ఆర్ట్ ఎలిమెంట్లో వాటిని ఇంకా దూరం చేయడానికి తోడ్పడతాయి. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బూత్. సో నేను ఒక సెక్షువల్ యాక్ట్ని కానీ ఒక అమ్మాయిని కించపరచడం అని నేను భరించలేను, ఎందుకంటే రెస్పెక్ట్ బూత్ అవుతాను. అందుకని నేను ఎప్పుడు బూతులు వాడిన అసలు. ఓకే, ఇంకపోతే గన్స్ అండ్ థైస్లో ఉన్న బూతుల విషయంకి వస్తే ఒక క్యారెక్టరు వాడు ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఎవడు మాట్లాడుతున్నాడో వాడు నా భావాలను షేర్ చేయట్లేదు. ఓకే, ఒకటి వాడు గ్యాంగ్స్టర్ ఎవడైతే ఫోన్లో మాట్లాడుతున్నాడో వీడిని ఇన్సల్ట్ చేయడానికి వీడిని అసలు బ్రేక్ చేయడానికి మాట్లాడుతున్నాడు మాటలు. ఇన్స్పెక్టర్ మాట్లాడింది ఒక వాడికి మ్యాక్సిమం ఎంత కోపం తెప్పించడానికి ట్రై చేయాలి, వాడి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నేను నా గన్నుకి బుల్లెట్స్కి వాడు దొరకడు, నా మాటలతోనే నేను వాడిని భయపెట్టగలగాలి యూనో అని ఒక ఆడు ఎందుకు ఇది నాకు దయానాయక్ చెప్పాడు. ఇది యాక్చువల్గా ఈ కాన్వర్జేషను దయానాయక్కి చోటా షకీల్కి మధ్యన జరిగింది. నేను ఒక ట్యాప్ ఫోన్ కాల్లో క్రైమ్ బ్రాంచ్లో విన్నాను. అప్పుడు గన్స్ అండ్ థైస్లో వాడు ఎప్పుడైతే అడుగుతాడో పోలీసుడు, నేను బిలీవ్ చేయలేకపోయినా ఇలాంటి మాటలు నువ్వు మాడతావని అని అది నేను అడిగా యాక్చువల్గా దయానాయక్ని. అప్పుడు దయానాయక్ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నాకు చోటా షకీల్ దొరకడు, నా బుల్లెట్లకి దొరకడు, నేను అరెస్ట్ చేయలేను, కరాచీలో కూర్చుని ఉన్నాడు. వాడిలోకి భయం పంపాలంటే ఎలా పంపగలుగుతాను నేను? ఎంత దారుణంగా నేను ఆడిని బూతులు మాట్లాడి తిడితే వాడికి అంత సిగ్నల్ వెళ్తుంది నాతో పెట్టుకోకు అని యూనో. సో ఇప్పుడు ఒక దాంట్లో ఏమన్నాడు, అదే అంటే నేను మొత్తం ట్రైలర్లో లేదు, అది సినిమాలో ఉంటుంది, ఐ మీన్ వెబ్ సిరీస్లో. ఆడేమన్నాడంటే छोटा शकील तो तू तेरे गैंग वाले तेरे दोस्त लोग तेरे रिश्तेदार सब लोग मिलके 1,500 नहीं होंगे, 150 नहीं होंगे, पुलिस 40,000 की गैंग है मादर चौथ, तू तेरी माँ को भेज इधर, हम सब चढ़ेंगे उसके आगे पीछे में. ఇందుకు వాడు మ్యాక్సిమం చోటా షకీల్కి ఎంత కోపం తెప్పించాలి. అసలు ఏంట్రా నువ్వు నాతోటి పోలీసుతో పెట్టుకుంటారా, నువ్వు పోలీసుతో పెట్టుకుంటారా నువ్వు అన్న ఒక ఎమోషన్కి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన డైలాగ్కి మీకు 1000 మైళ్ళ దూరం ఉంది. వాడిని భయపెట్టడానికి వణిగిపోయేలా చేయటానికి చాలా ఆలోచించి మాడిన మాటలే. అందుకని ఆ కామ్నెస్, షకీల్ అనేవాడు కోపంతో మాట్లాడుతున్నాడు, వీడు కామ్గా ప్రతి వర్డ్ క్లియర్గా ఉచ్చరించి మాట్లాడుతున్నాడు ఈ కాప్ క్యారెక్టర్. ఎందుకు? హీ వాంట్స్ టు క్రియేట్ ఎ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ హిమ్. ఓకే, సో నేను బూతులు మాట్లాడకపోవడానికి నాకు అసలు బూతులు అంటే ఏంటి, నా మీనింగ్ ఏంటి, వాడు ఎక్కడి నుంచి వచ్చిందని నా అవగాహన డిఫరెంట్. గన్స్ అండ్ థైస్ సినిమాలో దాంట్లో ఈ కాప్ ఎందుకు మాట్లాడుతున్నాడో దాని వెనకాల ఉన్న సైకాలజీని అండర్స్టాండ్ చేసుకుని యూజ్ చేయడానికి అన్నిటికీ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి.